జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మపదం ద్వితీయ భాగం ప్రారంభం మనుస్మృతి. ఇందులో మొదటి విభాగం మనుస్మృతి పరిచయం. మనుస్మృతి అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం ధర్మం పరిచయంలో. ఇది స్వయంభువ మనువు చెప్పగా ఋషులు విన్నది. దీనిని భారతీయ మొదటి ధర్మ గ్రంథంగా పేర్కొంటారు. దీనిపై పాశ్చాత్యులు కూడా చాలా పరిశోధనలు జరిపారు. మ్యాక్స్వెల్ అలాగే ఇతర చాలామంది చెప్తూ మనుధర్మశాస్త్రం క్రీస్తు పూర్వం 5000కు ముందే ఉన్నది అని మ్యాక్స్ ముల్లర్ చెప్పారు. అలాగనే అతని తరువాత వారు కూడా జర్మనీ దేశస్తులు కానీ ఇతర పాశ్చాత్య దేశస్తులు కానీ క్రీస్తు పూర్వం 500 ఆ ప్రాంతంలో ఉందని కొందరు వాదించారు. ఏదైతేనేమి మనుధర్మశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం 5000 ఆ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చి ఉన్నది. అయితే అప్పుడు అది గ్రంథస్థం కాలేదు. తదుపరి వీటిని గ్రంథస్థం చేశారు చాలామంది చరిత్రకారులు. మ్యాక్స్ ముల్లర్ జర్మనీ దేశస్థుడైతే మనుశాస్త్రాన్ని ఇతర భాషల్లోనికి తర్జుమా చేయించి ఆయా దేశాల లైబ్రరీ అంటే గ్రంథాలయాల్లో కూడా వీటిని ఉంచి అమ్మకాలు జరిపించారు. అయిపోయిన తర్వాత మళ్ళా కూడా వాటిని రీప్రింట్ చేయించారు. ఈ గ్రంథం భారతీయ ధర్మ గ్రంథము అని అన్నారు మ్యాక్స్ ముల్లర్. కానీ ఆయన ఈ శాస్త్రానికి సేవ చేశారే కానీ ఈ శాస్త్రం నేను నమ్మను, అది భారతదేశానిది అని అన్నారు ఆయన. అలాగనే చాలామంది శాస్త్రవేత్తలు అన్నారు. ఇక మనం ఈ మనుధర్మశాస్త్రాన్ని చూస్తే మహాభారతంలో వ్యాసమునీంద్రుల వారు అనుశాసనిక పర్వంలో కానీ శాంతి పర్వంలో కానీ ఇతరత్రా కానీ ఈ మనుధర్మశాస్త్రం గురించి పలుసార్లు ప్రస్తావించారు. ధర్మరాజు నోట, శ్రీకృష్ణ పరమాత్ముని నోట, ఇతరుల నోట ఈ మనుధర్మశాస్త్రం గురించి ప్రస్తావించారు. మహాభారత కాలానంతరము పాశ్చాత్యుల్లో ప్యాట్రిక్ ఓవెల్లీ అనే బహుభాషా కోవిదుడు ఈ మానవ ధర్మశాస్త్రంగా దీన్ని పేర్కొన్నాడు. మనుధర్మశాస్త్రాన్ని మానవ ధర్మశాస్త్రంగా పేర్కొని దీనిని ఏమంటాడంటే అతను తన బుక్లోన ఏ క్రిటికల్ ఎడిషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది మానవ ధర్మశాస్త్ర అని అతను తన రచనలో మనుస్మృతిని పేర్కొన్నాడు. అలాగనే అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దీనిని ముద్రించి దీనిని సేల్స్ కూడా వారు అక్కడి నుంచి చేశారు. టెక్సాస్ నగర యూనివర్సిటీ ఆస్టిన్, ఈ ఆస్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుమన్ ఓవెల్లీ ఈ గ్రంథానికి వరల్డ్ క్లాసిక్స్ అంటే ప్రపంచ పరమోత్తమ గ్రంథాల జాబితాలోని చేర్చవచ్చును అని అన్నారు. వీరందరూ కూడా పాశ్చాత్య దేశ శాస్త్రవేత్తలు. మనుస్మృతి గురించి వీరన్నే మాటలు ఇవి. ఈ గ్రంథాలు వారు వారి భాషల్లోకి తర్జుమా చేసి వారి లైబ్రరీలో ఉంచి సేల్స్ కూడా చేసి మరలా ఈ గ్రంథాన్ని ముద్రించారు. గజర్సస్ బహ్లర్ అనే జర్మనీ శాస్త్రవేత్త మనుస్మృతిని ఆంగ్లంలోనికి జర్మనీలోనికి కూడా తర్జుమా చేసి ఇవి ఆయా గ్రంథాలయాలలో ఉంచి ఏర్పాటు చేశారు. ఈయన 1000 శ్లోకాలు, 10,000 శ్లోకాలు, 1,00,000 శ్లోకాలు అనుకున్నాం కదా మనం. 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి ఈ మనుస్మృతి కాలగర్భంలో చాలా కలిసిపోగా దయానంది సరస్వతి లాంటి మహాత్ముల వల్ల 1214 శ్లోకాలు ఏరి ముద్రించారు. తదుపరి ఈ 1214 శ్లోకాలు గల ఈ మనుస్మృతిని చాలామంది శాస్త్రవేత్తలు మనువు రచించిన శ్లోకాలు ఇంకా ఉన్నాయని పరిశోధన చేసి వాటిని బయటికి తీసి ఇవి మొత్తం కలిపి ఈ 1214 మరియు 1417 శ్లోకాలు మొత్తంగా కలిపి మనుస్మృతిగా ముద్రణ చేశారు. ఇలా ముద్రణ చేసినప్పుడు కొన్ని శ్లోకాలు మనుస్మృతిలో కొత్తగా చేరి ఉండవచ్చు, కొన్ని శ్లోకాలు మనువు రాసినవి పోయి ఉండవచ్చు కూడా.
అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ మనుస్మృతి మొదటి హైందవ ధర్మ శాస్త్రం. ఇందులో స్త్రీలకు కొన్ని చోట్ల తక్కువగా చూపారని, కొన్ని చోట్ల మంచిగా చూపించారని వాదనలు ఉన్నవి, ఆధారాలు ఉన్నవి. అలాగనే శూద్రులకు ఈ మనుధర్మ శాస్త్రంలో తక్కువ చేసి చూపించారని శ్లోకాలు కొన్ని ఉన్నవి. అయితే కొందరి వాదన ప్రకారము కొందరు ఈ మనుస్మృతి అనే ధర్మశాస్త్రం పురాతనమైనది, అది కాలగర్భంలో కలిసిపోగా మరలా వాటిని తవ్వి తీశారు చరిత్రకారులు. అందులో కొన్ని శ్లోకాలు చేర్చారు. ఆ చేర్చినప్పుడు శూద్రులకు, స్త్రీలకు వ్యతిరేకంగా చేర్చి ఉండవచ్చు కదా అనే అభిప్రాయం ఉన్నది. లేదా మనువే రాసి ఉండవచ్చు కదా అనే అభిప్రాయం కూడా ఉన్నది. ఏదైతేనే ఈ మనుస్మృతి అతి పురాతనమైనది. దీని ఆధారంగా చేసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ వారు కానీ, భారత గవర్నమెంట్ వారు కానీ వారి శిక్షాస్మృతిలో కూడా కొన్ని ధర్మాలను దీని నుంచే ఏరి తీసుకున్నారు అని మనకు తెలుస్తున్నది. నేడైతే మనుస్మృతి సరాసరిగా అమలులో ఉండదు. కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు మనకు కావాల్సింది రాజ్య శాసనాలు అమలులో ఉన్న విధంగా కావాలి. రాజ్య శాసనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే ఇప్పుడు ధర్మం నడుస్తుంది. న్యాయస్థానాల్లో కూడా అదే ధర్మంగా నడుస్తుంది. అయితే ధర్మసూత్రాలు మాత్రం ఎప్పటికీ ఒకలాగే ఉంటాయి. ఆ ధర్మసూత్రాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.